ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఐమ్ సారీ ఫర్ ద డిలే. చాలామంది లైవ్ లేదని అనుకొని ఉంటారు. లైవ్ ఉంది. ఐ జస్ట్ గాట్ డిలే టుడే బికాస్ ఆఫ్ ఫ్యూ అదర్ ఇష్యూస్. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, మీ కృప, మీ కనికరము తండ్రి మా జీవితంపై ఉన్నందుకే మేము ఈలాగు జీవిస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. లార్డ్ జీసస్, ద గ్రేస్ అండ్ ద మర్సీ వాట్ యు హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్, that is what we are living, my Father Lord. We praise you and we thank you for that, Lord. Help us to walk not in the counsel of the ungodly, but help us to walk in the counsel of righteous, Lord. అయ్యా, మమ్మల్ని తప్పుడు మార్గంలో కాకుండా సరైన మార్గంలో నడిపించండి తండ్రి. అపవిత్రమైన మార్గం కాకుండా పరిశుద్ధమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. మా అందరి రక్తాన్ని, మీ రక్తముతో ప్రభావ మా అందరినీ కడిగి శుద్ధీకరించండి తండ్రి. ప్రతిరోజు మేము శుద్ధీకరింపబడాలా. ప్రతి ఉదయము, ప్రతి రాత్రి మేము శుద్ధీకరింపబడాలా. ప్రతి ఉదయము, ప్రతి రాత్రి మరి మీపై ప్రేమ అనేది మేము పెంచుకోవాలా యేసయ్య. కాబట్టి మీపై మా జీవితంలో ఉన్న ప్రేమ పెరగాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, మిమ్మల్ని నిజముగా మేము ప్రేమించే వాళ్ళంగా ఉండాలా తండ్రి. నిజముగా దాహముతో వెతికే వాళ్ళంగా మేము ఉండాలి యేసయ్య. మా కన్నీళ్ళంతా, కష్టాలంతా ప్రభా తుడిచి ఒక నూతన ఆరంభం మా అందరి జీవితంలో దయచేయండి తండ్రి. దేనికైతే ప్రభా మేము పోరాటంలో ఉన్నామో తండ్రి, ఆ పోరాటం అంతా కూడా ప్రభా ఫలించి విస్తరించాలని నేను ప్రార్థిస్తున్నాను. అవునేసే, మా కన్నీటిని తుడవండి, మా కష్టాలను తీసివేయండి, మా ఇబ్బందులు, బాధలను తీసివేయండి, మా అందరిని బలపరచండి. మా ప్రార్థనలు విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో దీనికంటే పొద్దున్నే ఐ వాంట్ టు స్టార్ట్ విత్ అ గుడ్ న్యూస్ దట్ అవర్ చర్చ్ నౌ హ్యాస్ గ్రేవ్యార్డ్. ఇది గుడ్ న్యూస్ అనాలనా లేకపోతే బ్యాడ్ న్యూస్ అనాలనా అర్థం అవ్వట్లే, కానీ గ్రేవ్యార్డ్ అయితే ఉంది. మీకు ఎవరైనా పోయేది ఉంటే పోండి ఇప్పుడు. ఓకే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు గో, నో ప్రాబ్లం. ఎందుకు నేను గ్రేవ్యార్డ్ చేయించానో కూడా నేను చెప్తా. ఏ సంఘం పేరు కూడా నేను ఎత్తను, ఏమి చేయను. అందరూ దైవజనులు, నేను ఎవరి గురించి మాట్లాడను. ఒక సంఘంలో ఒక వ్యక్తి మరణించిండో, అతను ఆ సంఘస్థుడు. ఆ సంఘానికే తన దశమ భాగం పోతుంది. ఆ సంఘానికే తను ప్రతి ఆదివారం పోతాడు. మరి ఆ సంఘం నుంచి గ్రేవ్యార్డ్ కోసము ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మరణించారనమాట. మరణిస్తే చనిపోతే సడన్గా ఆయన చాలామందికి ఫోన్స్ చేస్తారు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఫోన్స్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే అని నా ఫ్రెండ్కి వాళ్ళు ఫోన్ చేశారనమాట, దైవజనులు. నా స్నేహితుడికి వాళ్ళు ఫోన్ చేస్తే, బ్రదర్ ఇలా మీరు వచ్చి గ్రేవ్కి పర్ఫామ్ చేస్తారా అంటే, అదేంది వాళ్ళ పలానా సంఘానికి పోతారు కదా, మళ్ళీ ఆ సంఘస్థులకు కాల్ చేయండి, అంత పెద్ద సంఘం ఉండాలి కదా అని అడిగినప్పుడు, ఆ సంఘస్థులు మరి ఎన్ని ఫోన్స్ చేసినా కూడా ఎత్తలేదంట. దాని తర్వాత వీళ్ళు పోయి డబ్బులు ఇచ్చి తిట్లు తిని ఒక హెబ్రోను పాస్టర్ని తీసుకొచ్చి మరి ఆయన వచ్చి అది పర్ఫామ్ చేసి వెళ్ళి, ఇలా పడిపోకండి గుంతలలో. ఓకే, సో డోంట్ ఫాల్ ఇన్ టు ఆల్ సచ్ పిట్స్. కాబట్టి మన సంఘస్థులు ఇది ఎన్నడూ ఫేస్ అవ్వద్దు అని నేను చాలా సీరియస్గా దగ్గర ఒక్క నెలగా సైతానుడు ఎంత ఆపుతున్నాడు ఈ పని. అసలు లాస్ట్ మంత్ అయిపోవాలి, ఒక్క మంత్గా వాడు భయంకరంగా ఆపుతున్నాడు. బట్ స్టిల్ విత్ ప్రేయర్ అండ్ విత్ గాడ్స్ హెల్ప్ వి డిడ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, సో ఎవ్వరు భయపడకండి, విగ్రహాలను విడిచిపెట్టి ధైర్యంగా రండి. ఇంకొక సంవత్సరం అనుకోండి, మ్యారేజ్ లైసెన్స్ కూడా మన సంఘానికి దొరుకుతుంది అని విశ్వసిస్తున్నాం. మేము దేవునిపై భారం వేసేసాము కాబట్టి దానికి కొన్ని రూల్స్ అండ్ ఇండికేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం క్లియర్ చేసుకోవచ్చు ఈ 1 ఇయర్లో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, మనం సిద్ధపడదాం. ఎందుకంటే మనకు ఆత్మలు రక్షించాలంటే తెలివిగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ట్యాక్స్ కట్టిండు, అవునా కదా? ఆయన చేప నోటి నుంచి ఇచ్చిండో, మనిషి నోటి నుంచి ఇచ్చిండో, ఏదో ఒకటి ట్యాక్స్ కట్టిండా లేదా? గవర్నమెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఫాలో అయ్యిండు. ట్యాక్స్ కట్టిండంటే దాని అర్థం ఏంది? రూల్స్ ఫాలో అయ్యిండు యేసుక్రీస్తు, అవునా కదా? సో కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్గా. ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం పోవాలి. ఇష్టం వచ్చినట్టు గల్లీకి సంఘం తెరుచుకుంటా, నేను ప్రాఫెసీలు చేసుకొని తిరుగుతా, నేను సూట్ వేసుకొని తిరుగుతా. కరెక్ట్, వాళ్ళు సూట్ వేసుకొని తిరుగుతారు. మీకు ఏదైనా ఒకటైతే వాళ్ళు రెస్పాండ్ అవుతారా? ఈ సత్యము వాళ్ళకి చెప్పి, అవునా, ఒక సెక్యూర్డ్ చర్చ్గా మన చర్చ్ ఉంది. కాబట్టి
అలా ఎవరన్నా బాధకరమైన పరిస్థితిలో ఉంటే మనం ఏం వాళ్ళని మాటలతో ఇబ్బంది పెట్టాము, అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. ఓకే, మనం చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, కాకపోతే వాళ్ళకి సత్యం కూడా మనం తెలియజేస్తాం. ఓకే, ఎవరన్నా నేను ఇది ఎందుకు షేర్ చేశానంటే మీ స్నేహితులు పలానా పెద్ద పెద్ద సంఘాలకు పోయి అవునా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి మరి వాళ్ళ ఫోన్స్ ఎవరు ఎత్తకపోతే హెబ్రోన్ పాస్టర్ల దగ్గర తిట్లు తినే బదులు నా దగ్గర తిట్లు తినండి. ఓకే, నా తక్కువ ఉంటాయి. ఓకే, వాళ్ళు వస్తే భయంకరంగా తిడతారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కడుపు మంటలు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇది అదంతా దాని బదులు నేను ఉట్టి గ్రేవ్కి ఎంత కట్టాలనో అంత కట్టండి. ఒకటేమంట అంటే చూసుకోండి, సంఘానికి రండి, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. బికాజ్ ఐ ఆమ్ కౌంటబుల్ ఫర్ ఆల్ ద బాడీస్ విచ్ ఆర్ ఆన్ ద గ్రేవ్. కాబట్టి ఎంత సంఘానికి కంటిన్యూ అయితే అంత మంచిది. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మీకు కనిపిస్తే మీరు ఏ సమయమైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఎనీ టైమ్ యూ పీపుల్ కెన్ కాంటాక్ట్ అస్. ఇఫ్ యూ హ్యావ్ గ్రేవ్ దట్స్ ఓకే, కొన్ని గ్రేవ్స్ ఉంటుంది, ఇఫ్ యూ హ్యావ్ దట్స్ ఓకే, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇయర్ మాత్రము కంపల్సరీ నెక్స్ట్ స్టెప్ నాది వచ్చేసి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యామిలీ కార్డ్. ఓకే, అది కూడా ఖచ్చితంగా అయిపోతుంది, యేసు నామంలో అది అయిపోతుంది. ఫ్యామిలీ కార్డ్ అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ కార్డ్స్ ఇచ్చిన తర్వాత సంఘంలో కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటా. అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేసుకొని ఇది కేవలం దేవుని మహిమ కొరకే అని మీరు విశ్వసించి సంతోషంగా ఆనందంగా మరి సంఘానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, సో ధైర్యంగా రండి, విగ్రహాలను విడిచిపెట్టండి, ప్రతిదీ విడిచిపెట్టండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. ఓకే, ఎవ్రీ సండే రండి, హుక్ ఆర్ క్రూక్ కమ్ ఎవ్రీ సండే, బికాజ్ ఐఎమ్ కౌంటబుల్. వాళ్ళు అడుగుతారు ఎంతమంది మీ సంఘస్థులు ఇది అది అన్నాడు. నేను ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా పోలేను నేను. కాబట్టి సంఘానికి వచ్చే వాళ్ళనే మనం చేయగలం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే వీ విల్ హెల్ప్ దెమ్, బట్ లెట్ అస్ మేక్ ష్యూర్ దట్ దే విల్ కంటిన్యూ హియర్. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ కాదండి, నిజంగా బాధలో ఉన్న వాళ్ళని చూసి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము, ఈ జ్ఞానమును బట్టి నేను నడుస్తున్నాను. కాబట్టి ఎగ్జైట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అన్నారంట నా స్నేహితుడికి, మా సంఘానికి మరణం లేదు అని అన్నాడు. కరెక్ట్ రా, మరణం లేదు. కొంతమంది తృప్తి పొందుకుంటారు, నా జీవితంలో ఇది చాలు, నేను ఇంకా జీవించాలని అనుకోవట్లే, ప్రభువా నన్ను తీసుకో అని అన్నప్పుడు వాళ్ళే ఆశపడుతున్నారు మరణానికి అనా. కొంతమంది ఇవన్నీ వద్దు ప్రభా నాకు చాలు అని తృప్తి పడే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది తాగి యాక్సిడెంట్లో పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, పాపం చేసి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎలా కాపాడుతారు? మరణం లేదన్న విశ్వాసంతో ఒక్కసారి ఒక పలానా దైవజనుడు ఆ సంఘంలో అతనికి 1,00,000 మంది మరి ఆ సంఘంలో మెంబర్స్ 1,00,000 మంది, ఆయన స్టేజ్ మీద నుంచి అన్నమాట ఏందో తెలుసా, ఈ 1,00,000 మందిలో నుంచి 500 మందే పరలోకానికి పోతారు ఈ సంఘం నుంచి అన్నాడు. మీలో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఎవరో అని చెప్పింది క్లియర్గా. ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని 1,00,000 దగ్గర 1,00,000 మంది, అంతమందిలో ఎంతమంది పోతారంట? 500 మంది పోతారంట సంఘానికి, పరలోకానికి దేవుడు చెప్పిండంట. చూసుకోండి. సో డోంట్ బీ ఇన్ ఎగ్జైట్మెంట్, బీ ఇన్ ఫెయిత్. దేవుడిని నమ్మండి, కానీ ప్రతి కార్యాల్లో కూడా ఉండాలి. సో ఎవరైనా మీకు తెలిసినట్లుంటే ఐఎమ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ దెమ్. ఓకే, వాళ్ళకి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఈ మెసేజ్ కూడా మీరు స్ప్రెడ్ చేయండి, స్ప్రెడ్ చేసి దేవుని మహిమ కొరకే వీఆర్ సర్వింగ్ గాడ్ అండ్ లెట్ అస్ కంప్లీట్లీ సర్వ్ గాడ్ అలోన్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఫాల్స్ డెసిషన్ ఆన్ దిస్, బట్ లెట్ అస్ బీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉందాం, దేవునితో భయభక్తితో ఉందాం, నీతిమంతంగా ఉందాం. సో ఏదన్నా ప్రాబ్లం వచ్చినట్లయితే ఫ్యూచర్లో లెట్ అస్ టేక్ ఓవర్. ఓకే, ఎవరన్నా ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉంటే యూ కాల్ మీ ఎనీ టైమ్, ఐ విల్ బీ అవైలబుల్. ఓకే, నేను అవైలబుల్గా ఉంటాను, నేను రెడీ అయితే నేను తొందరగా వచ్చేస్తాను దేవుని నామ మహిమపరచడానికి. ఓకే, ఐఎమ్ రెడీ టు పర్ఫార్మ్ ఎనీ ఫ్యూనరల్ సర్వీసెస్ ఇఫ్ ద పాస్టర్ అండ్ ద చర్చ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఫర్ దెమ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రైట్, ఈరోజు ధ్యానం టు ద చర్చ్ ఆఫ్ ఎఫిషియస్. ఏంది బ్రదర్ ఇంత పెద్ద టాపిక్ తీసుకున్నారంటే కాదు, అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయము 1వ వచనం. టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎఫిషియస్ రైట్. ఎఫీసీల సంఘానికి దూత రాస్తున్నది ఈ విధంగా అని ఉంటుంది అనమాట. చూద్దాం. ఈ ఎఫిషియస్ చర్చ్ అనేది పౌల్ గారు ఈ చర్చ్ని తీసుకొచ్చి మరి చాలా మంచి అనేకులకు ఉపయోగమైంది. ఎలా అంటే ఆత్మీయంగా ఉపయోగమైంది.
చాలామంది స్పిరిచువల్గా అవ్వడం మొదలుపెట్టారు, చాలామంది ప్రేయర్ఫుల్గా అవ్వడం మొదలుపెట్టారు, చాలామంది అపాస్టలిక్ ఆ రిలయన్స్లో పోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఏంటంటే కన్నీటి ప్రార్థన, ఒక దేశం కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేయడం, ఇలాంటి ఒక ఫైర్ఫుల్ చర్చ్గా ఎఫిషియన్స్ చర్చ్ ఉంటాను. కానీ ఈ సంఘము దేవుని ప్రేమను కోల్పోయిందంట. ఏంది బ్రదర్ ఇంత ప్రేయర్ఫుల్ ఉన్నారు, పొద్దున సాయంత్రం దేవుడిని ఎత్తుకుతా, ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, బైబిల్ బైబిల్ బైబిల్, హల్లెలూయా 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 అంటున్నారు. వీళ్ళలో ఏం పాపం? అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, అద్భుత రీతిగా విడుదలలు చేస్తున్నారు. ఇలాంటి గొప్ప మినిస్ట్రీలో, ఇలాంటి గొప్ప సంఘంలో దేవుడు ఒక తప్పు కనిపెట్టిండ. ఏంటా తప్పు అంటే చూద్దాం. హీ ఎక్స్పెక్టెడ్ ద చర్చ్ టు గెయిన్ సోల్స్ అండ్ టు ఫిల్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్, బట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద చర్చ్ టర్న్డ్ టు యూజ్లెస్ థింగ్స్. పౌల్ గారు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారంటే, దేవుడు కూడా నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఏమని ఎక్స్పెక్ట్ చేశారంటే, ఈ ఎఫీసీల సంఘం నుంచి అనేక ఆత్మలను వీళ్ళు రక్షిస్తారు, ఈ అద్భుతాల ద్వారా, ఈ పరిశుద్ధాత్మ అద్భుతాల ద్వారా, వరాల ద్వారా మరి అనేక ఆత్మలని వీళ్ళందరూ రక్షిస్తారు, అనేక ఆత్మలని వీళ్ళు మరో దగ్గర తీసుకుంటారు అని మరి ఎంతోమంది ఇలా ప్రార్థన చేసి ఉంటారు. అవునా? ఆయన ఎక్స్పెక్టేషన్ ఇది ఉండే. కాకపోతే వీళ్ళు ఏం చేశారు? టర్న్డ్ టు యూజ్లెస్ థింగ్స్. యూజ్లెస్ థింగ్స్ అంటే ఏంది చూద్దాం. They focused in finding out and exposing fake apostles with evidence. How much ever they found them, they lost the love they had in the beginning to the same extent. God sadly questioned. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళు దేని వైపు తిరిగిపోయారు? ఇప్పుడు వీళ్ళ లోపల ఫేక్ ప్రాఫిట్, ఫేక్ పాస్టర్ని గుర్తుపట్టడము మొదలు చేసిరంట. ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదివేసారు, వీళ్ళు స్పిరిచువల్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంది? జడ్జ్మెంటల్ స్పిరిట్ హస్ ఎంటర్డ్ ఇన్ దెమ్. న్యాయం తీరుస్తా. ఇప్పుడు నాకు అన్య భాషలు వచ్చేసింది, నేను న్యాయం తీరుస్తా. నాకు దేవుడు, నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు పైసలు ఇచ్చిండు, ఇప్పుడు పైసలు లేని వాళ్ళందరినీ నేను న్యాయం తీరుస్తా. నాకు వివాహం కాలే, నా దేవుడు వివాహం చేసిండు, ఇప్పుడు వివాహం అవ్వని వాళ్ళందరినీ నేను న్యాయం తీరుస్తా. నాకు వివాహం కాదు అన్న వాళ్ళందరినీ నేను న్యాయం తీరుస్తా. నాకు పిల్లలు లేకుండా ఇన్ని సంవత్సరాలు, నాకు పిల్లలు పుట్టిర్రు, నేను ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళందరినీ న్యాయం తీరుస్తా. ఒక గర్వము. చాలామందికి ఇలాంటి గర్వంను బట్టే వివాహం కాదు. మీ అందరిని అన్నట్లే కొందరు. చాలామందికి ఇలాంటి గర్వముని బట్టే, అవునా, నాకు పిల్లలు పుట్టని నేను చూపిస్తా, నా వివాహం కానీ నేను చూపిస్తా, నా కొడుకు ఇంజనీర్ కానీ నేను చూపిస్తా అంటే అది జరగనే జరగదు. ఒక గర్వంతో వచ్చే మాటలు, అది విశ్వాసపు మాటలు కాదు. నాకు పిల్లలు పుడితే వాళ్ళ సంగతి చెప్తా. విశ్వాసం గర్వము అది. అలాంటి గర్వం ఉంటే ఆ విషయం జరగనే జరగదు. రాసి పెట్టుకో. ఎంతనన్నా ప్రార్థన చేయి, ఎంత కన్నీటి ప్రార్థన చేయి, ఎంత ఆత్మీయ ప్రార్థన చేయి, ఎంత అన్య భాషల్లో ప్రార్థన చేయి, కానీ దేవుని ప్రేమను కోల్పోవడం. when you lose the love of God, when you lose the love of God. దేవుడు బాధతో నీ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా సెలవిస్తాడు. ఏమనంటాడంటే, రిమెంబర్ దేర్ ఫోర్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్ and repent and do the first works, or else I will come to you quickly and remove your lampstand from its place unless you repent. ఆ సంఘానికి ఏమంటున్నాడు? న్యాయం తీర్చడం ఆపు. నిన్ను అపోస్తులుడిగా మార్చడానికి, ఫేక్ అపోస్టల్స్ని గుర్తుపెట్టడానికి కాదు, బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి. ఈరోజు ఎంతమంది మీ సొంత సహోదరులను, సహోదరులను, తల్లిలను, తండ్రులను, మరి మీ పిల్లలని ఎంతమంది కూర్చొని న్యాయం తీరుస్తున్నారు? కేవలం మీరు పరిశుద్ధంగా ఉన్నందుకు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా పెట్టింది మీ ఇతరుల అపవిత్రతలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని పరిశుద్ధంగా మార్చడానికి, అంతే తప్పితే కూర్చొని వాళ్ళ న్యాయం తీర్చడానికి కాదు. దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన నిజంగా జరిగిన ఒక స్టోరీ నాకు తెలుసు. ఏమైందంటే, ఒక పాస్టర్ ఉండేవారు అనమాట. భయంకరమైన అగ్ని, చాలా పవర్ఫుల్ పాస్టర్, పవర్ఫుల్ మినిస్ట్రీ చేస్తున్నాడు. ఆయన ఎలా అంటే, ఆయన నడుచుకొని పోతుంటే పడిపోతూ ఉంటారు, అలా ఇలా అగ్నిలో నిండిపోతూ ఉంటారు, అభిషేకంలో వాళ్ళ సంఘస్థులు అందరూ అభిషేకం. ఒక 500 మంది 600 మంది దాకా సంఘస్థులు, పెద్ద సంఘము.
అవునా? ఒక్కొక్క సర్వీస్కి 500-600 మంది వస్తారు. అలా ఒక 5-6 సర్వీసులు పర్ సండే కండక్ట్ చేసేవాళ్ళు. మరి అది కాకుండా ఎవాంజలికల్ మీటింగ్స్ అన్నీ ఉన్నాయి. భయంకరమైన సంఘం వీళ్ళ సంఘం. పెద్ద పాస్టర్ అనమాట. ఈయన ఇంటి ముంగట ఒక వ్యభిచారి స్త్రీ రెంట్కి వచ్చిందంట. ఈయన ఏం చేసిందంటే ఆ వ్యభిచారి స్త్రీని చూడడం మొదలుపెట్టాడు. చూస్తూ 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 ఆమె ఎంత పాపం చేస్తుంది, ఎంతమంది ఆమె ఇంటికి వస్తున్నారు అనేది ఆయన ఒక బాటిల్ కొనుక్కొని ఆ బాటిల్లో చిన్న చిన్న రాళ్ళు వేసుకుంటుంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి వేస్తున్నాడు. కిటికీ బయట నుంచి చూసి ఇప్పుడు ఒక మనిషి వచ్చిండు పోయిండు, ఓకే, ఇప్పుడు ఒక మనిషి వచ్చిండు పోయిండు, ఓకే, ఇప్పుడు ఒక మనిషి వచ్చిండు పోయిండు, ఓకే. ఇంత పాపం గల జీవితం, ఇంత పాపం గల జీవితం అని దీని ఈమె గురించే పోయి సంఘంలో బోధించడం. సండే ఒక ఆమె ఉంటుంది మా ఇంటి ముంగట, ఆమె ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, గలీజ్ది అది, ఇట్లా దాన్ని మరి ఆమెని ఇది చేయడం. ఆమె అంత్య దినాలు వచ్చింది, ఈయన అంత్య దినాలు వచ్చింది. ఆమె అంత్య దినాల్లో దేవుడిని ఎరిగింది, దేవుడిని ఎరిగి పాప విమోచన పొందుకొని మోక్షం పొందుకొని ఆమె పరలోకానికి వెళ్ళిపోయాయి. ఈ పాస్టర్ ఆమె న్యాయం తీర్చి నరకానికి పోయిందంట. Now this pastor went to hell only because of his judgmental spirit. న్యాయం తీరుస్తున్నావా దేవుని బిడ్డలారా? న్యాయం తీర్చుకో, పక్కా నీకు పరలోకం లేదు. 100% రాసి పెట్టుకో. న్యాయం తీరుస్తున్నావు, వీడు పాప, వీడు ఇట్లా, వీడు గలీజోడు, నా సిగ్గుపోతుంది, నువ్వు నా తల్లి అని చెప్పుకోనికి నాకు సిగ్గుపోతుంది, నువ్వు నా తండ్రి అని చెప్పుకోనికి నాకు సిగ్గుపోతుంది, నువ్వు నా అన్న అని చెప్పడానికి నాకు సిగ్గుపోతుంది, నువ్వు నా చెల్లి అని చెప్పడానికి సిగ్గుపోతుంది, నువ్వు నా అక్క అని చెప్పడానికి నాకు సిగ్గుపోతుంది అని అనుకో. రేపు పొద్దున వెల్కమ్ టు హెల్. ఇది నేను చెప్పింది కాదు, ఇంకొక దైవజనుడు చెప్పిన స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీ తప్పు అని అంటే మీరు నన్ను అంటలే, ఆ దైవజనుడు ఎవరైతే చెప్పారో ఈ స్టోరీ మీరు ఆయనని అంటున్నారు. నో ప్రాబ్లం. ఈజ్ అ వెరీ బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. వెరీ బిగ్ అంటే నేను ఆయన ఆత్మలో అంటున్నాను నేను. ఓకే, ఆయననే నేను మోస్ట్లీ ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ. కాబట్టి దేవుని బిడ్డలారా, న్యాయం తీర్చడం ఆపండి. దేవుడు ఈ న్యాయం తీర్చడం నుంచి బయటికి వస్తావా, లేకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసి పక్క అవతల పడేస్తాను అంటున్నాడు. అవునా కదా? న్యాయం తీర్చకపోతే ఈ దీపస్తంభాన్ని నేను తీసి పెట్టేస్తా అంటున్నాడు దేవుడు. అంటున్నాడా అంటలేడా ఇక్కడ? ఈజ్ నాట్ గాడ్ టెల్లింగ్ దట్ ఐ విల్ రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్? ఎస్, హీ ఈస్ టెల్లింగ్ దట్ హీ విల్ రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్. న్యాయం తీర్చడం ఆపండి. స్టాప్ జడ్జింగ్ పీపుల్. Everybody has battle in their own life. Stop sitting and judging. నిన్న ఒక స్నేహితుడిని కలిసాను, ఒక దైవజనుడిని. ఆయన కూడా అంటున్నారు, పాస్టర్, పీపుల్ ఆర్ వెరీ క్విక్ టు జడ్జ్ పాస్టర్. మనుషులు తొందరగా న్యాయం తీర్చేస్తారు పాస్టర్. ఒక ఆవిడ నా మెసేజ్ మొత్తం వినలే, ఆ కంటెంట్లో ఆ టైటిల్ మాత్రం చూసి ఆమె ఏమన్నదంటే, దిస్ ఈజ్ అ ఫేక్ ప్రీచింగ్ అని అన్నది. తొక్కను వాక్యం విన్నావు అందులో? వినలా. నా బోధన నువ్వు ఫేక్ ప్రీచింగ్ అంటున్నావు అంటే గర్వంతో చెప్తున్న మాట కాదు. నేను ఎలా బోధిస్తున్నాను నాకు తెలుసు. నేను నా టాలెంట్తో, నా బలముతో, అవునా, నా జ్ఞానంతో, నా చదువుతో, నా డిగ్రీలతో కూర్చొని చదివి నేను రాయట్లే. పరిశుద్ధాత్మని బతిమలాడి కాళ్ళు పట్టుకొని రాస్తూ ఉంటా ఒక్కొక్క రోజు. నా రఫ్ బుక్ ఉంటుంది, ఒక క్లియర్ బుక్ ఉంటుంది. రఫ్ బుక్లో హ్యాండ్ రైటింగ్ చూడండి, మీకు అర్థం కాదు. డాక్టర్ దన్నా మీరు గుర్తుపడతారు, నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు. అంత ఫాస్ట్గా రాయాల్సి వస్తుంది, ఎందుకంటే అది పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. నా జ్ఞానం అంటే నేను డైరెక్ట్గా ఫేర్ బుక్లోనే రాసుకుంటాను కదా. రఫ్ బుక్లో రాసి మళ్ళెందుకు ఇక్కడ రాయడం? ఐ ఆల్వేస్ మెయింటైన్ 2 books ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది కూడా రాస్తున్నాను, దీనికి ఒక రఫ్ బుక్ ఉంది, దీనికి ఒక ఫేర్ బుక్ ఉంది. నేను ఫేర్ బుక్ మీ ముందు పెడతా, ఒక్కొక్కసారి రఫ్ బుక్ ఉంటుంది మీ ముందు, ఎందుకంటే నా ఫేర్ బుక్లో కాపీ చేసుకునే టైం లేదు. Now this is how I maintain. I use a rough book, I use a fair book. So the same thing I wanted to ask church today. Okay? Don't be so judgmental immediately. ఒకళ్ళు పాపం చేసిన, do not indulge in finding fault with others. ఇతరుల జీవితం వాళ్ళ లైఫ్ వదిలేసేయండి మీరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మీద నీకు ఎప్పుడైతే ఫోకస్ వస్తుందో నీ లైఫ్ మీద నీకు ఫోకస్ పోయింది. ఏంది బ్రదర్ అట్లనే వదిలేసేయాలన్నా అంటే వాళ్ళు దేవుడిని ఎలాగైనా ఎరుగుతారు, వాళ్ళు దేవుడిని ఎలాగైనా తెలుసుకొని నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేవా ఏంది బ్రదర్ మీరు ఇట్లా మాట్లాడుతాను, నేను ఎట్లా విడిచిపెడతాను, నేను విడిచిపెట్టను అంటే విడిచిపెట్టకు. నో ప్రాబ్లం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. టుమారో మార్నింగ్ యూ మైట్ నాట్ బీ ఇన్ హెవెన్,
Because God is clearly telling to the book of, clearly writing in the Bible. ఓకే, ప్రకటన గ్రంథం అంత్య దినాల్లో ఉన్నామా లేమా మనం? ఖచ్చితంగా అంత్య దినాల్లో ఉన్నాం, డౌట్ లేదు. నేనైతే బల్లగుద్ది చెప్తా, ఏ పాస్టర్ అన్నా నా ముందర అని. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిండు. నిన్న మా సంఘంలో ఒక స్త్రీకి మరి దర్శనం వచ్చింది, అంత్య దినాల్లో ఉన్నామని. మేము ఖచ్చితంగా అంత్య దినాల్లో ఉన్నాం. నాకు బోధించడానికి సమయం లేదు, ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో చాలా బోధించిన. ఇప్పుడు నేను బోధించేసి మళ్ళీ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, ఐఎమ్ టేకింగ్ యూ ఇన్ అ రైట్ గ్రాఫ్. నేను మిమ్మల్ని ఆ సిచ్యువేషన్కి అకార్డింగ్గా ప్రీచ్ చేస్తలే. ఫస్ట్ ఏం చేసిన, ఇటర్నల్ లైఫ్ గురించి బోధించిన. దాని తర్వాత లాక్డౌన్ పీరియడ్లో ఏం బోధించిన నేను, దాని తర్వాత లాక్డౌన్ పీరియడ్లో మొత్తం అంత్యదినాల గురించి బోధించిన. అంటే మీకు ముందు ఇటర్నల్ లైఫ్ అన్న విశ్వాసం ఇచ్చిన తర్వాత అంత్యదినాల గురించి బోధించిన, అందుకని మీకు కొంచెం భరించే బలం వచ్చింది. దాని తర్వాత ఆత్మీయత గురించి బోధిస్తున్నా. ఇప్పుడు నేను మొత్తం దేని మీద ఫోకస్ చేస్తున్నా? పైసల మీదనా? ఆత్మీయత మీద, అవునా కదా? ఐఎమ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ స్పిరిచువల్ థింగ్స్. So my dear brothers and sisters, you have to understand, I am taking you in a graph where the Holy Spirit is leading me in one graph. పరిశుద్ధాత్మ దేవుడు ఏ గ్రాఫ్లో అయితే నన్ను తీసుకోబోతున్నారో నేను ఆ గ్రాఫ్లో నడుస్తున్నా దేవుని బిడ్డలారా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎస్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఎస్, ఆ ఎఫీసీల సంఘంలో ప్రేయర్ ఉంది, ఫాస్టింగ్ ఉంది, అన్నీ ఉంది. కాకపోతే ఏంటంట, జడ్జ్మెంటల్ స్పిరిట్, న్యాయం తీరుస్తున్నారు. ఈ న్యాయం తీర్చే గుణం మాత్రం దేవుడు బాధతో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ న్యాయం తీర్చే గుణం కనుక నీలో నుంచి మారకపోతే, ఒక మనిషిని న్యాయం తీర్చడం, అవునా, వీడిట్లా వాడట్లా, ఇదేంది ఇట్లా చేస్తుంది, అదేంది అట్లా పని చేస్తుంది, ఇదేంది ఇల్లు ఊడుస్తుంది, అది ఎట్లు ఊడుస్తే నీకేంది, అది ఎప్పుడు లేస్తే నీకేంది, వాడెప్పుడు లేస్తే నీకేంది, వాళ్ళ కొడుకు ఏం చేస్తే నీకేంది, వాళ్ళ కూతురు ఎటు పోతే నీకేంది. ఎప్పుడైతే వాళ్ళ కొడుకు, వీళ్ళ కూతురు, వాళ్ళ భర్త, వీళ్ళ భార్య అని ఇలా ఫోకస్లు మారుస్తూ ఉంటావో, ఆ సిస్టర్, ఈ బ్రదర్, ఆ ఆంటీ, ఈ అంకుల్, ఆ తాత, ఈ అమ్మమ్మ అని ఎప్పుడైతే నువ్వు ఫోకస్లు మారుస్తున్నావో, యూ లాస్ట్ యువర్ ఫోకస్. ఒక 2 రోజుల తర్వాత నువ్వు బైబిల్ చదువు, నీకు ఆ స్పిరిచువల్ ప్రళయం ఉండదు. ఒక 2 రోజుల తర్వాత నువ్వు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించు, ఉండలేవు. 2 రోజుల తర్వాత దేవుని ప్రసన్నత అనుభవించడానికి ప్రయత్నించు, బెట్టుగడతా ప్రయత్నించలేవు. ఐ నో వాట్ ఈస్ ద పెయిన్ ఇన్ లూజింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దాని తర్వాత నీ లైఫ్ నార్మల్ అయిపోతుంది. ఒకప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ జడ్జ్మెంటల్ స్పిరిట్ నీ లోపల నుంచి వచ్చి నువ్వు ఇతరులను ఎప్పుడైతే న్యాయం తీర్చి ఇతరుల మీద ఫోకస్ పోయిందంటే నీ మీద నువ్వు ఫోకస్ లాస్ట్ చేసినావు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, స్నేహితులు అందరూ చెప్తూ ఉంటారు, ఇలా నువ్వు వేలు చూపిస్తే 4 వేలు నీ వైపే చూపిస్తుందని. అది వాస్తవము, బైబిల్ కూడా అది నమ్ముతుంది. కాబట్టి 4 వేలు నీ వైపు చూపిస్తుందంట దేవుని బిడ్డలారా. నువ్వు ఒక్క వ్యక్తిని చూపిస్తున్నావా? నువ్వు ఒక్క వ్యక్తి, ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఆ స్త్రీ ఇలా ఉంది, ఈ పురుషుడు ఇలా ఉన్నాడు అని నిన్ను నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలువి అని చెప్పుకోనికి ఇతరులని నిందలో పెట్టాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వే కరెక్ట్, ఇతరులందరూ ఈ భూమి మీద ఉన్న అందరు తప్పు అని అనుకుంటున్నావా? అనుకో, నీకు ఇష్టం వచ్చింది అనుకో, ఏ ప్రాబ్లం లేదు. దేవునికి అసలే ప్రాబ్లం లేదు. నీ దీపస్తంభము తీసి పక్కకు పెట్టేస్తాడు, అంతే. చూస్తాడు, సుధరాయించలేదంటే తీసేస్తాడు. ఇజ్రాయేలీలను చూసి సుధరాయించలే, ఏం చేసి తీసి పడేసాడు. కానీ నీళ్ళకి కాదురా భయ్, యెహోషువ నువ్వు ఒక పని చేయి, 20 ఏళ్ళ పోరగాళ్ళందరినీ పట్టుకొని మీరు వెళ్ళిపోరు గమన, అంతే, కోల్పోతారు. యూ విల్ లూజ్. సో స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ లైఫ్. నేను ఎప్పుడు బోధిస్తా, డు నాట్ వరీ అబౌట్ అదర్ సోల్, సేవ్ యువర్ ఓన్ సోల్ అని అంట. ఆత్మభారం ఉండాలి, ఆత్మను రక్షించాలి, కానీ నీ ఆత్మ మీద ఫోకస్ ఉండాలి. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎగ్జామిన్ అదర్స్. యు ఆర్ నాట్ దట్ స్పిరిచువల్. Nobody on this planet, even Jesus Christ, he himself didn't do. యేసుక్రీస్తు కన్నా స్పిరిచువల్ అయితే నువ్వు ఇతరులని జడ్జ్ చేయి. ఇఫ్ యు ఆర్ మోర్ స్పిరిచువల్ దాన్ జీసస్ క్రైస్ట్, సిట్ అండ్ జడ్జ్ ఎవ్రీబడి. న్యాయం తీర్చు, కూర్చొని అందరినీ చర్చ్ వాళ్ళని అందరిని పిలుచుకో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకో. ఆ సిస్టర్ తెలుసా ఇట్లా, ఈ బ్రదర్ తెలుసా ఇట్లా, వీడు తెలుసా ఇట్లా, వీడు తెలుసా వీడు చచ్చిపోతాడు, వీడు 10 రోజుల్లో చచ్చిపోతాడు.
నిన్న ఇంకొక దైవజనుడు నేను ఉదయం కలిసినాను. మొత్తం దైవజనులతోనే మీటింగ్ అయిపోయింది నాకు. నిన్న సాయంత్రం ఇంకొక దైవజనుడిని కలిసిన అనమాట. నేను రాత్రి 11 అయింది ఇంటికి రానికి. మార్నింగ్ నుంచి 11 ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 11 ఐ హ్యావ్ టు కమ్ టు హోమ్ ఫర్ సర్టన్ టైమ్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రష్ అవుట్ సైడ్. 11 ఐ హ్యాడ్ మై డిన్నర్. నేను అందుకనే చెప్పేసిన రేపు లైవ్ ఉండదు. టుడే 100% ఐ విల్ ట్రై టు గివ్ మై లైవ్. ఓకే, ఈరోజు నేను 100% లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఒక ఆయన వచ్చిండంట. అతను ఇప్పుడిప్పుడే దేవుడిని నమ్ముకున్నాడంట. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒక కుటుంబం చాలా బాధలు ఉందంట. వాళ్ళ భర్త వచ్చేసి ప్యారలైజ్ అయిపోయిందంట. ప్యారలైజ్ అయిపోతే సరే అని పడుకోబెట్టిన తర్వాత ఆయన బాధ పెడతా ఉంటే ప్రేయర్కి పిలవండి అంటే ఒక ఆయన పాస్టర్ అన్న పేరుతో వచ్చిండు దరిద్రుడు. వాడు వచ్చి ఏమన్నాడంటే ప్రేయర్ చేసి అమ్మా నా దగ్గర ఒక నూనె బాటిల్ ఉంది. సరే, ఆ నూనె బాటిల్ నేను 1 సంవత్సరము మెదక్ చర్చ్లో పెట్టి ప్రేయర్ చేసిన. ఓకే, ఆ చర్చ్ పేరు ఎందుకు తీసిండో నాకు తెలియదు అని చెప్పి నేను చెప్తున్నా అంతే. ఆ చర్చిలో పెట్టి నేను 1 సంవత్సరం ప్రేయర్ చేసిన. ఈ నూనె నువ్వు పెట్టు, వెంటనే నీ భర్త స్వస్థత పొందుకుంటాడు. సరే, ఈ నూనె నువ్వు తీసుకోవాలమ్మా అన్నాడు. సరే, వీళ్ళు పేదోళ్ళు. ఎంత ఉంటుంది నూనె? ఏమండి, 1 సంవత్సరం ప్రేయర్ చేసాడంట ఆ పాస్టర్. సో వడ్డీతో సహా అడుగుతున్నాడు, మీకు ఎంత ఉంటుంది? నన్ను ఆ పాస్టర్ ఇట్లనే అడిగాను. అప్పుడు నేను అన్నా, సరే వాడు డబ్బుకి ఆశపడుతుండవు, 100 రూపాయలు ఉండొచ్చు పాస్టర్ అన్నాను. 40,000 అన్నాడట. ఎంత? 40,000, 40,000. నాకు నరాలు తెగినాయి. ఒక్క ఆయిల్ బాటిల్ 40,000. అట్లయితే నేను ఎప్పుడో కరోడ్పతి అయిపోతుండే పాస్టర్ అని చెప్పిన నేను ఆయనకి. ఇట్లనే చెప్పిన, నేను ఎప్పుడో కరోడ్పతి అయిపోతుండే పాస్టర్. దేవుడు నేను నూనె పోస్తుంటే చేసిన అద్భుతాలను చూసుకుంటే నేను ఎప్పుడో కరోడ్పతి అయిపోతుండే. ఒక్క నూనె బాటిల్ 40,000 అంట. సరే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు భయ్, ఇటు పోతే పోయిండు, 40,000 ఏడికెళ్ళి తెచ్చుకుంటాం, మేము తెచ్చుకోలేమయ్యా అని బతిమలాడారు వాళ్ళు. లేదని చెప్పి వెళ్ళిపోయాడు. సరే, వెళ్ళిపోయిన వాళ్ళు మీకు గమ్మున పోవద్దా? ఫోన్ చేసిండు మళ్ళీ రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, అమ్మా నేను ప్రేయర్లు ఉన్నా, ఈ నూనె రేపటికల్లా నువ్వు కొనుక్కోకపోతే, అరేంజ్ చేసి కొనుక్కోకపోతే ఈ నెల 30వ తారీఖు లోపు నీ భర్త చచ్చిపోతాడు. ప్రాఫెసీ. అదే. దాని తర్వాత ఈ పాస్టర్ రంగంలోకి దిగిండు. ఈ పాస్టర్ రంగంలోకి దిగి ఏమైంది అని అడిగిండు. ఏమైందని అడిగితే, లేదయ్యా ఇట్లా అన్నారంట. అంటే ఈయన పోయి చూసిండు. లేదు, ఈయనకి యూరిన్ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, అది ప్యారలైజ్ కాదు, ఆయన బలహీనంగా అయిపోయిండు, ఆయన కిడ్నీలు అన్న ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోవాలి. సరే అని తీసుకుపోయినా. ఉస్మానియా హాస్పిటల్ తీసుకోకపోతే 3 రోజుల్లో నార్మల్ అయింది. మందులు ఈ పాస్టర్కి కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ కనెక్షన్స్ ఉంది కాబట్టి ఈయన గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి రిక్వెస్ట్ చేసి మందులు రాయిపించుకొని ప్రిస్క్రిప్షన్ రాయిపించి మరి పాస్టర్ మొత్తం నిల్చున్నాడు. ఆయన అన్నాడు, నువ్వు 10 పైసలు ఖర్చు పెట్టకు. ఇది దేవుని సేవనా? ఇది దేవుని సేవనా? పేదవాళ్ళ దగ్గర కొరికి తినడం కాదు, దశమ భాగం ఇవ్వాలా, అదంతా వేరే సంగతి, నేను కాదన్నాను. కానీ పేదవాళ్ళ దగ్గర కొరికి తినడం ఏందే? వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేనేమన్నా, ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఫస్ట్ వాళ్ళకి సాయం చేద్దాం, దాని తర్వాత నేను వాళ్ళ తాటే తీస్తాం, మీరు టెన్షన్ పడకండి దాని గురించి. కాకపోతే ఏంటంటే కష్టంలో ఉన్న వానికి ముందు ఏం చేయాలి? మనం సాయం చేయాలి. ముందు నువ్వు స్వస్థపరచు, అభివృద్ధిపరచు వాళ్ళని, నీ సంఘానికి వచ్చి వాళ్ళు ప్రాస్పర్ అవ్వని, దాని తర్వాత చెప్పు 40,000 ఇవ్వమా, నువ్వు ప్రాస్పర్ అయినావు కదా చర్చిలోకి వెళ్ళి, దేవునికి కృతజ్ఞత కానుకలు ఇవ్వు అని చెప్పు. అప్పుడు ధైర్యంగా చెప్పు. అప్పుడు వాళ్ళు, అవును మేము ఈ సంఘంకి వచ్చిన తర్వాత నా భర్త నడిచిండు, నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, ఇప్పుడు నేను 40,000 కట్టే స్తోమతలో నేను ఉన్నాను, నేను కడతాను అని చెప్పి కడతాడు. అంతేనా కదా? అభివృద్ధిలో రావాలా. ముందు సంఘస్థులు ఏం చేయాలి? అభివృద్ధిలో రావాలా, వాళ్ళకి అద్భుతం జరగాల, అప్పుడు మనం మాట్లాడాలి. వాళ్ళ విశ్వాసంను బట్టి మనం మాట్లాడాలి, వాళ్ళకి బోధించాలా, వాళ్ళకి నేర్పించాలా, ఇలాంటి కార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి దొంగలు కూడా తిరుగుతున్నారు. దాని తర్వాత ఎవడని చూస్తే కూడా ఆ యాప్రాల్లో వాడు దేవుడిని ఎరిగి 1 సంవత్సరం అవుతుందంట. ఎవరో మన పాపాల దగ్గర పోయి ఆయన పోయి అభిషేకం తెచ్చుకొని 2 నూనె బాటిల్ కొనుక్కొచ్చుకొని అడుక్కొచ్చుకొని వచ్చి దందా మొదలుపెట్టాడు. ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త ఉండండి. యు బీ వెరీ కేర్ఫుల్. నేను నూనె బాటిల్ అమ్మడానికి అగేన్స్ట్ కాదు, అసలు కాదు. నేను
నూనె ఇవ్వడం మంచిది. నేను అందుకనే ఏం చేస్తా, అమ్మడం ఎందుకు, వాళ్ళే కొనుక్కరాని అని చెప్పి కొనుక్కొచ్చేసండి, స్టేజ్ మీద పెట్టండి, నేను అభిషేకించి పెడతా, మీరు తీసుకొని వాడండి అని చెప్తాను. అంతే, సింపుల్. ఓకే, సో మనకి ఎక్కడ లిటికేషన్స్ రావు, ఎక్కడ ఇది రావు. దేవుడు డబ్బు అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నేను కూడా చాలామందికి చెప్పిన, నువ్వు ఇది ఇవ్వాలని చెప్పిన. ఎప్పుడు చెప్తారో తెలుసా? ఎవరైతే గర్వంలో ఉంటారో, ఎవరైతే డబ్బులు దేవుడు అభివృద్ధి పరిచే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు అడుగుతాడు. ఎవరైతే స్పిరిచువల్ అని యాక్టింగ్ చేస్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు డబ్బులు. ఉదాహరణకు యేసుక్రీస్తు దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి ఏమంటాడు, నేను నీలా కావాలంటే ఏం చేయాలి, నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆస్తి ఉంది కదా, 5 కోట్ల ఆస్తి రాసి ఇచ్చేసి మస్తు పరిశుద్ధంగా అయిపోతావు. వాడు వెంటనే లెఫ్ట్ టర్న్ ఇచ్చుకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేగా. డబ్బాశ కలిగినోడిని దేవుడు డబ్బా అడుగుతాడు. యేసుక్రీస్తు అడిగిండు, దేవుడు డబ్బా అడగడు అని ఈ యాక్టింగ్ చేయకండి. దేవుడు తెలిసి ఎవరిని అడగలను. పేదవాళ్ళని దేవుడు ఎన్నడూ అడగాడు, ఎందుకంటే పేదవాళ్ళ చెయ్యి ఎప్పుడు ముందుకు వస్తాం. నేను షాక్ అయినా ఈ రెవల్యూషన్ దేవుడు చెప్పినప్పుడు. పేదవాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అవునా, కష్టంతోనే అవునా వాళ్ళ జీవితం నడుస్తున్న వాళ్ళు, తక్కువ శాలరీలో మరి వాళ్ళ పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ కట్టుకొని ఇల్లు నడిపించుకొని ఇంటికి రాయి కట్టే వాళ్ళందరూ దశమ భాగంలో సిన్సియర్గా ఉంటారు. సొంత ఇల్లు ఉండి, కారు ఉండి, అవునా, ఏసీ ఉండి, బంగ్లా ఉండి అన్నీ ఉన్నవాడు, అవునా, చాలా లగ్జరీగా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించేవాడు, వాడు దశమ భాగం మీద సిన్సియర్గా ఉంటాడు. చాలా తక్కువ, డబ్బులు పెరిగే కొద్దీ దశమ భాగంలో సిన్సియర్గా ఉంటారు. కాబట్టి ఇది మన టాపిక్ కాదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ కాషన్. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, వెన్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆన్ ది ఎర్త్ మెనీ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్ కేమ్ డౌన్ అండ్ సాట్ విత్ హిమ్ అండ్ హిస్ డిసైపుల్స్. యేసుక్రీస్తు మరియు తన శిష్యులతో కూర్చొని, అవునా, మరి ఈ పాపులందరూ, ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ కూర్చొని భోజనం చేశానంట. పాపుల కొరకే దేవుడు వచ్చాడు. ఓకే, వాళ్ళని పరిశుద్ధంగా మార్చడం దేవుని పని. మీరు అనుకోవచ్చు, వీళ్ళు ఎందుకు ఇంత పాపంలో ఇంత బాగున్నారంటే దేవుడు వాళ్ళతోనే కూర్చొని భోజనం చేస్తాడు. మేము పిచ్చలా మా బ్రదర్ అంటే కానే కాదు. మీరు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, దేవుడిని అర్థం చేసుకుంటే మీరు ఆ ప్రశ్ననే అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు ఎరిగి ఉంటారు. కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు అన్న విషయము మీరందరూ ఎరిగి ఉండాలా, మీరందరూ తెలుసుకోవాలా. దేవుడు మీ ద్వారా ఒక గొప్ప కార్యం చేస్తాడు. కాకపోతే ఏంటంటే న్యాయం తీర్చడం బంద్ చేయండి. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏమంటుందంటే, బట్ టు హిమ్ హూ డస్ నాట్ వర్క్ but believes on him who justifies the ungodly, his faith is accounted for righteousness. దేవుణ్ణి నమ్మండి. దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉంచిన వాడు నీతిమంతుడు. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని కార్యాలపై నమ్మిక ఉంచండి. అంతేగాని ఒక మనుషులను నేను న్యాయం తీరుస్తా, వీడిని న్యాయం తీరుస్తా, వాడిని జడ్జ్ చేస్తా అని ఇట్లా కథలు పడకండి. డు నాట్ జడ్జ్ ఎనీవన్. డు నాట్ జడ్జ్ ఎనీవన్. ఎవరిని కూడా దేవుని బిడ్డలారా న్యాయం తీర్చొద్దు. ఎవరిని కూడా న్యాయం తీర్చొద్దు. సో డు నాట్ బీ జడ్జ్మెంటల్, బట్ రాదర్ అనలైజ్ యువర్ డీడ్స్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అనలైజ్ యువర్ డీడ్స్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఎక్కడన్నా తప్పు ఉంటే పాస్టర్ సహాయం కోరుకో, ప్రార్థించుకో, ప్రేయర్ చేయించుకొని నిన్ను నువ్వు ఆత్మీయంగా ఎదగడం మొదలుపెట్టు. ఓకే, నిన్ను నువ్వు బలపరచుకొని ప్రేయర్ చేసుకొని నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో. అంతేగాని గర్వము నీ లోపల ఏ పరిస్థితిలో రావద్దు. పైసలు ఉందన్న గర్వమా? పైసలు ఊడ్చుకోబోతుంది. గర్వపడ, పైసలు ఉందని. ఇది ఉంది నా దగ్గర, అది ఉంది, ఇది ఉంది. డోంట్ డూ దాట్. డోంట్ డూ దాట్. ఓకే, ఈరోజు వాక్యం ఫర్ టుడేస్ వర్డ్, మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. Or how can say to your brother, let me remove the speck from your eye, and look, a plank is in your own eye. Okay,
ఇతరుడి ఇంకొకటి కంటిలో దుమ్ముంది అని చెప్పే ముందు చెప్పకు, నీ కంట్లో ఉన్నది తీసుకో. నీ కంట్లో దుమ్ముంది కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. నీ కళ్ళు కనిపిస్తలేవు, నీకు అద్దాలు కావాలి. వాడు దూరంగా లేడు, నీ కళ్ళు కనిపిస్తలేవు, నీకు అద్దాలు కావాలి. అలా మీరు ఈరోజు చాలామందిని దేవునికి దూరంగా ఉన్నారు చాలామంది. వీళ్ళు ఇలాంటి జీవితం వల్ల వీళ్ళు పరలోకాన్ని పోరని నువ్వు న్యాయం తీర్చుకొని నువ్వు ఏమో పెద్ద ఆడ పోయి సెటిల్ అయ్యి అవునా అక్కడ ఒక ల్యాండ్ కొనుక్కొని మీరు ఒక ఇల్లు కట్టేసి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. జాగ్రత్త, నువ్వు కూడా ఆడ లైన్లో నిల్చోవాలా. నువ్వు ఎవరినైతే న్యాయం తీరుస్తున్నావో వాళ్ళు కూడా లైన్లో నిల్చుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నీకు ముందు వెళ్ళిపోతారు, నువ్వు నరకానికి పోతూ ఉంటావు. నేను కన్నీటి ప్రార్థన చేసిన, అవును కన్నీటి ప్రార్థన, అక్కడ పోయి మళ్ళీ కన్నీళ్ళు పెట్టంటారు. కాబట్టి జాగ్రత్త. నెవర్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంటల్ స్పిరిట్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ఎనీబడి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎస్. ఈరోజు వాక్యాధ్యాయాలు టుడేస్ బైబిల్ రీడింగ్. ఉదయము ఎజికియల్ గ్రంథము 24, 25, 26 అధ్యాయాలు. 24, 25, 26 అధ్యాయాలు. సాయంకాల సమయము 1 పేతురు 2 అధ్యాయం. సాయంకాలము 1 పేతురు 2 అధ్యాయం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. మాలో ఈ స్వనీతి మరియు ఈ పాపము, ఈ గర్వము అనేది తీసివేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ఏ విధంగా అయితే తండ్రి ఆ పాస్టర్ మరి ఆ వ్యభిచారి స్త్రీని కౌంట్ చేస్తూ ప్రభా తన యొక్క ఫోకస్ మొత్తం ఆ స్త్రీ మీద పెట్టి ప్రభా తన యొక్క ప్రేమను, దేవుని ఉంచిన ప్రేమను కోల్పోయాడు. అదేవిధంగా తండ్రి ఈరోజు మేమందరం కూడా కోల్పోయి ఉండొచ్చు ప్రభా. కానీ మేమందరం ప్రభా మా మనసును తిప్పుకొని మా జీవితం, మా న్యాయం మేము తీర్చుకుంటా పోతాం తండ్రి. మా లైఫ్ని మేము అనలైజ్ చేసుకుంటా పోతాం తండ్రి యేసయ్య. మా లైఫ్ని మేము చూసుకుంటా పోతాం యేసయ్య. అయ్యా, ఈ విధంగా మేము ఎప్పుడైతే చేస్తామో తండ్రి, మీరు ఒక గొప్ప కార్యం మా జీవితంలో జరిగించండి. ఆశ్చర్య కార్యం మా జీవితంలో జరిగించండి. ఉన్నత కార్యము మా జీవితంలో జరిగించండి. పరిశుద్ధంగా పెంచండి. అది మాత్రం కాకుండా ఎవరైనా అపవిత్రంగా మాకు కనిపిస్తే తండ్రి వాళ్ళని కూడా పరిశుద్ధంగా పెట్టుకునేలా సహాయం చేయండి. వాళ్ళ గురించి ప్రార్థన చేసి సహాయం చేయండి. కానీ అంతేగాని మేము ఎవ్వరము న్యాయం తీర్చొద్దు ప్రభా. మా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ అండి. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి ముందుకు రండి. సంఘస్థులు ముందుకంటే వస్తే నేను చాలా సంతోషపడతాను. డిసెంబర్కి, జనవరికి మాత్రమే నేను స్పాన్సర్షిప్ గురించి అడుగుతున్నాను. ఎందుకంటే ద థింగ్స్ ఆర్ వెరీ హెక్టిక్. మన తలపైన ఉన్న భారం ఎక్కువ ఉంది. సో మీరు ఇదంతా కూడా చూసుకోవాలని నేను బ్యాక్ ఎండ్ వర్క్ మీద నా దగ్గర ఉన్న కొంచెం చర్చ్ ద్వారా వచ్చిన ఫైనాన్సెస్ నేను ఖర్చు పెట్టినా కాబట్టి ఇప్పుడు మనకు కొద్దిగా అవసరం ఉంది. సో మీ దగ్గర డబ్బులు లేదు బ్రదర్ అంటే దానికన్నా బలమైనది మీ ప్రార్థనలు. సో మీ దగ్గర డబ్బులు లేనట్లయితే, సాయం చేయలేకపోతే పరిస్థితులు ఉంటే మీరు మా కొరకు దానికంటే బలమైన సహాయం మీ ప్రార్థనలు కాబట్టి మా ప్రార్థనతో సహాయం చేయండి. ఓకే, సో pray for us and that way we will definitely meet our needs. When you pray, even an angel can come and give us everything. So you keep us in the prayer. మా అందరినీ కూడా ప్రేయర్లో పెట్టండి. ఈ 2 సర్వీసులు కూడా కొంచెం ఘనంగా జరగాలని. మరి ఫస్ట్కి నేను ఒక ప్రవక్తని ఇన్వైట్ చేస్తున్నాను. నేను కూడా బోధిస్తాను, ప్రవక్త కూడా బోధిస్తారు. సో ఇద్దరు కలిసి ఒక్కొక్క కుటుంబానికి మేము ప్రార్థన చేస్తాం. ఇవన్నీ మీకు జరగాలంటే 5:30కు రావాలి. 5:30కు వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే మేము రాసుకుంటాం. ఇద్దరు, ఒక ప్రవక్త, ఒక అపోస్తులుడు కలిసి ప్రార్థన చేస్తారు వాళ్ళకి. ఓకే, 5:30కి వచ్చే వాళ్ళకి మాత్రమే. ఓకే, 5:30 to 6 దాకా ఎవరెవరు వస్తున్నారు ఈ హాఫ్ అన్ అవర్లో వాళ్ళకు, ఆ కుటుంబాలకు మాత్రము ప్రవక్త ఇంకా అపోస్తులుడు ఇద్దరు కలిసి నవంబర్ 1st రోజు మరి ప్రార్థన చేయబోతారు. మేము వచ్చినా రాకపోయినా, వాలంటీర్లు వచ్చినా రాకపోయినా మీరందరూ వచ్చి కూర్చోవాలి. ఓకే, సో యూ ఆల్ షుడ్ సిట్ అట్ 5:30 షార్ప్. 5:30కి ఎంతమంది అయితే 5:30 నుంచి 6 దాకా ఎన్ని కుటుంబాలు అయితే వచ్చి కూర్చుంటాయో వాళ్ళందరికీ ఒక ప్రవక్త, ఒక అపోస్తులుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేయబోతున్నారు. సో ఇది ఏ చరిత్రలో జరగాలి, MKJCR చరిత్రలో జరుగుతుంది. హల్లెలూయా. సో ఇది కొనసాగుతుందని కూడా ఎవ్రీ ఇయర్ దిస్ మైట్ కంటిన్యూ. 31st నైట్ ఉంటే కూడా మరి ఆ ప్రవక్త మరియు నేను కలిసి, మరి దేవుడు తెరిచిన ద్వారం దర్శనంలో నాకు ఆ ప్రవక్తను దేవుడు చూపించారు. ఆయన కాల్ చేసి
ప్రాఫిట్ ఇలా దేవుడు నాకు చూపించారంటే ఆయన కూడా వెంటనే ఒప్పుకొని అవునా బ్రదర్, నేను కూడా డిసిషన్ తీసుకోలేకపోయాను ఇప్పటిదాకా, కానీ దేవుడు ద్వారం తెరిచారు మనకి అని చెప్పి మేము కూడా నిన్న కలిసి మరి ప్రార్థన చేసి మరి ఒక గొప్ప ప్రార్థన మేము విడుదల చేస్తాం ఫస్ట్ గురించి. ఓకే, నిన్ననే మేము ఫస్ట్ గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు ఫస్ట్కి ఇచ్చే వాగ్దానము నాకు ఒకరోజు ముందు ఇచ్చిండు, నిన్న దైవజనునికి ఇచ్చేసాడు. సో 2 వాగ్దానాలు ఉంటాయి మీకు. ఓకే, ఆ సంవత్సరం అంతటికి. సో ఆ మీటింగ్స్ మీద కూడా మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. మేము ఆ పేపర్ వర్క్ అంతా చేసిన తర్వాత వీ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ అ పోస్టర్. ఓకే, సో ఇది ఉంది. కాకపోతే 5:30 నుంచి 6 దాకా వచ్చే కుటుంబాలకు మాత్రమే ప్రార్థనలు ఉంటాయి. నువ్వు ఆఫీస్ అను, స్కూల్ అను, బస్ లేట్ అయిందని ఏమన్నాను, ఎగ్జామ్ హాల్ లోపల అలౌ చేస్తాను నేను, కానీ మేము అలౌ చేస్తున్నాం, సంతోషపడి. కాకపోతే ప్రార్థన, ఒక అపోస్తులుడు ఒక ప్రవక్త ఇద్దరు కలిసి వాళ్ళ అభిషేకాన్ని విడుదల చేసే రోజు ఆ రోజుగా ఉంది. కాబట్టి ఆ కుటుంబంగా వచ్చే అభిషేకం పొందుకోవాలంటే పొందుకోండి. కాకపోతే 5:30 నుంచి 6 గంటల లోపు వచ్చే వాళ్ళకు మాత్రమే ఈ అభిషేకం విడుదల చేస్తాం, లేకపోతే లేదు, మర్చిపోండి. ఓకే, ఆ రోజు ఫస్ట్ బ్రదర్ మేము చుట్టాల దగ్గర పోవాలి, మేము ఈడికి పోవాలి, ఏడికన్నా మేమేం ఆపట్లే. కాకపోతే 5:30 to 6 దాకా వస్తే మీకు ప్రేయర్ ఉంటుంది. ఓకే, లేకపోతే ప్రామిస్ కార్డ్స్ ఇచ్చేసి గాడ్ బ్లెస్ యూ లాస్ట్ ఇయర్ అన్నాం చూడండి, అట్లనే అంటారు. ఓకే, బట్ లాస్ట్ ఇయర్ వీ నెవర్ హ్యాడ్ ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఈ సంవత్సరము ఎంకేజేసీఆర్ చర్చ్ 5వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఎంకేజేసీఆర్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు 5th year. ఓకే, సో 5th year బర్త్డే కూడా సెలబ్రేట్ చేయబోతున్నాము. ఓకే, కేక్ కటింగ్ ఉంటుంది ఆ రోజు. 5th year బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేయబోతున్నాము. కాబట్టి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 5th year. ఇవన్నీ ఆశీర్వాదాలు మనకున్నాయి. కాబట్టి ఫస్ట్ది కోల్పోకండి. సండేస్ కూడా సండేస్ కూడా 7 అభిషేకాలు కూడా కోల్పోవద్దు. దీని తర్వాత మేము ఇక లీవ్లో ఉండొచ్చా బ్రదర్ అంటే, నేను లాక్డౌన్లో లేము ఇంకా. ఓకే, 2nd wave వస్తే, 3rd wave వస్తే, ఏ వేవ్ రాదు, మీరు ఏం పరిశాన్ కాకండి. వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళకి పాటన ఇది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇంకొక వేవ్ వస్తే మాత్రము ఒక్కడికి కూడా తిననికి కూడా అన్నం ఉండదు. ఇది ప్రతి గవర్నమెంట్ ఎరిగిందే. ఇది మనం చేసిన పాపం కాదు. ప్రార్థన చేయండి, దేవుని బిడ్డలకి ఏమి కాదు, వచ్చినా స్వస్థత పొందుకుంటారు. సో ఈ కోవిడ్ని నువ్వు ఎంత కిందగా చూస్తే మరి అంత జయించే శక్తిని మనము ప్రవచిస్తూ ఉంటే, మరి ఆ ప్రవచన నెరవేరి వ్యాక్సిన్ రావడమో లేకపోతే మెడిసిన్స్ రావడమో జరుగుతుంది. మనం ప్రవచించాలి. మనం భయపడి లాక్డౌన్లోనే కూర్చుంటే కానిపని. కాబట్టి ధైర్యంగా ముందుకు రండి, దేవుని ఆశీస్సులు పొందండి. ఓకే, సో ఇదొకటి. అండ్ పర్ఫామ్ చేసే వాళ్ళందరికీ ఎవ్రీ సండే ఒక 1 hour మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అక్కడ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెయిట్ చేసి మరి మీ పర్ఫార్మెన్స్, మీ పిల్లల మీ ప్రాక్టీస్ని చేసుకొని మీరు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, సో డిడ్ ఐ మిస్ ఎనీథింగ్? యాజ్ ఆఫ్ నౌ నథింగ్. ఏమైనా ఉంటే రాత్రి చెప్తాను నేను. ఓకే, అండ్ గ్రేవ్ యార్డ్ ఉంది మన చర్చ్కి. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ గుడ్ న్యూస్. ఓకే, సో ఇట్స్ అ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. నిజంగా చెప్పాలంటే అది మనకు సెక్యూరిటీ ఉంది మన చర్చ్కి, ఏదున్నా సరే. సో గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి మన చర్చ్లో. సో ఎవరన్నా ఏదైనా బాధల్లో ఇరుకు పరిస్థితులు ఉంటే యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్, ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ సపోర్ట్. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ ఈరోజు రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. ఏమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఏమేన్.